కర్నూలు జిల్లా కొడుమూరు సమీపంలో ఈరోజు జరిగినటువంటి తెల్లవారుజామున బస్సు ప్రమాదం ఏదైతే ఉందో ప్రస్తుతం మనం బస్సు దగ్గర ఉన్నాం. మనం చూడొచ్చు విజువల్స్లో అరుణాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్తో ఉన్నటువంటి ఈ బస్ నెంబర్ ఏదైతే ఉందో AR06B7476 అనేటటువంటి ఈ బస్ బిస్మిల్లా ట్రావెల్ సంబంధించినటువంటి బస్ అయితే ఈ బస్సు హైదరాబాద్ నుంచి ఆదోనికి వెళ్తున్నటువంటి క్రమంలో ఈరోజు తెల్లవారుజామున ఈ యొక్క ప్రమాదానికి కారణమైందని చెప్పుకోవచ్చు. అయితే ఈ బస్సుకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఈ స్టార్టింగ్ ఉండేటటువంటి మిర్రర్ ప్లేస్ మొత్తం డ్యామేజ్ కావడం జరిగింది. మిర్రర్కు ఉన్నటువంటి ప్రాంతంలో రైట్ సైడ్కి సీసీ క్యామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనం ఆ బస్సులో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటో ఓసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ బస్సు లెఫ్ట్ సైడ్కు ఉన్నాం. అయితే ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఈ బస్సు ఏదైతే ఉందో ఎక్కడ కూడా ఏది డ్యామేజ్ కాలేదు. అంటే ఉన్నటువంటి డబల్ డెక్కర్ బస్ బిస్మిల్లా సంబంధించినటువంటి ట్రావెల్ సంబంధించినటువంటి బస్ లెఫ్ట్ సైడ్ అసలు ఎలాంటి డ్యామేజ్ లేదు, చిన్న స్క్రాచ్ కూడా లేదు. అయితే బస్సు సంబంధించి మనం బస్సులోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. బస్సులో జరిగినటువంటి ఇన్సిడెంట్ని మనం ఒకసారి మన వీడియో జర్నలిస్ట్ బాబీ విజువల్లో చూపించే ప్రయత్నం అయితే చేస్తాడు. మనం చూద్దాం. అయితే బస్సులో ఉన్నటువంటి ఈ టూ రోస్ ఏవైతే ఉన్నాయో లెఫ్ట్ సైడ్ కావచ్చు, లెఫ్ట్కు రైట్ రెండు సైడ్లో ఉండేటటువంటి ఈ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సీట్కి సంబంధించి బోత్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే ఎలాంటి డ్యామేజ్ కాలేదు. అయితే రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ విజువల్లో మనం చూస్తున్నటువంటి ఈ రైట్ సైడ్కి కంప్లీట్గా చెల్లాచెదురుగా ఉన్నటువంటి ఈ విజువల్లో మనం చూస్తున్నటువంటి రైట్ సైడ్లో ఉండేటటువంటి బెడ్స్ ఏవైతే ఉన్నాయో 1+1 అంటే కింద 1+1 పైన కూడా 1+1గా వీటిని అమర్చడం జరిగింది. ఉన్నటువంటి ఈ బస్సులో ఘటన జరిగినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ ఘటనకు సంబంధించినటువంటి ప్రదేశంలో ఇద్దరు ఆల్మోస్ట్గా రైట్ సైడ్కు కూర్చున్నటువంటి వారు 13 సంవత్సరాల చిన్నారి లక్ష్మి కావచ్చు, వర్షిణిగా గుర్తించడం జరిగింది. మిగతా వాళ్ళు దాదాపుగా 29 మంది బస్సులో ప్రయాణిస్తున్నటువంటి సంఘటన అయితే కనిపిస్తూ ఉంది. అయితే బస్సుకు సంబంధించినటువంటి విజువల్స్లో మనం చూస్తున్నటువంటి క్రమంలో బస్సుకు సంబంధించి పూర్తి స్థాయిగా రైట్ సైడ్లో ఉన్నటువంటి పూర్తిగా డ్యామేజ్ కావడం జరిగింది. అయితే ఉన్నటువంటి డ్రైవరు నిద్రమబ్బు కావచ్చు లేదా అతివేగం కారణంగా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళవలసినటువంటి బస్సు మొదటగా బస్సు ఆ రోడ్డు మీద నుంచి ఆ పక్కనే ఉన్నటువంటి ఆ మట్టిగా ఉన్నటువంటి మట్టి రోడ్డు మీదకి వెళ్ళడం జరిగింది. తర్వాత బస్సుని కరెక్ట్గా టేక్ తీసుకునే లోపే మరొకసారి ఆ ఉన్నటువంటి డ్రైవర్ నిద్రమబ్బు నుండి బ్రేకును వేయటంతో ఒక్కసారిగా బస్సు సంబంధించినటువంటి ఆ ఓవర్టేక్ చేయలేక రైట్ సైడ్కి అదుపు తప్పి బోల్టా కొట్టడం జరిగింది. అయితే బోల్టా కొట్టినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో తెల్లవారుజామున కావడంతో అందరూ నిద్రమబ్బులో ఉన్నారు. నిద్రమబ్బులో ఉన్నటువంటి క్రమంలో పూర్తిగా బస్సుకు సంబంధించినటువంటి వాటిలో చిక్కుకోవడం జరిగింది. బస్సులో చిక్కుకున్న తర్వాత కూడా పూర్తి స్థాయిలో అందరూ కేకలు వేయడం జరిగింది. కేకలేస్తున్నటువంటి సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో ప్రాంతంలో కూడా పూర్తిగా ఒక్కసారిగా భయాందోళన వాతావరణం ఏర్పడడంతో స్థానికంగా ఉన్నటువంటి వారు కూడా పూర్తి స్థాయిలో అక్కడికి చేరుకొని ఉన్నటువంటి బస్సులో క్షతగతులని వెంటనే 108కు కాల్ చేయడం, 108కి కాల్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో అక్కడి నుంచి హాస్పిటల్కి తరలించడం జరిగింది. అయితే మృతి చెందినటువంటి వారిని హాస్పిటల్కి తరలించడం జరిగింది. మిగతా వారిని ఇక్కడే ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి కోడుమూరు ప్రభుత్వ హాస్పిటల్ కావచ్చు లేదా సమీపంలో ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి విశ్వభారత్ సంబంధించినటువంటి హాస్పిటల్కు తరలించారు. కొందరిని మాత్రం కర్నూలు సంబంధించినటువంటి ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు సంబంధించి అక్కడికి తరలించడం జరిగింది. అయితే బస్సు ప్రజెంట్ మనం ఉన్నటువంటి రైట్ సైడ్లో మనం చూడొచ్చు. పూర్తిగా ఉన్నటువంటి బస్సు విజువల్లో మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. రైట్ సైడ్లో కంప్లీట్గా బస్సు సంబంధించినటువంటి గ్లాసెస్ కావచ్చు లేదా పైన ఉన్నటువంటి ఏసీ సంబంధించినటువంటి అమర్చినటువంటి బస్సుకు సంబంధించినటువంటి అవి పూర్తి స్థాయిలో దెబ్బతినడం. అయితే పైన ఉన్నటువంటి వారు కావచ్చు లేదా కింద ఉన్నటువంటి వారు అయితే డబల్ డెక్కర్ కావడంతో ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా ఆల్మోస్ట్గా 29 మంది ఈ బస్సులో ప్రయాణిస్తూ ఉన్నారు. ఉన్నటువంటి బస్సులో ప్రయాణికులు పూర్తి స్థాయిలో ఇద్దరు చిన్నారులు చనిపోవడం జరిగింది. అయితే మిగతా వాళ్ళు మాత్రం కొంత దెబ్బలతో బయటపడ్డారని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ స్థానికంగా బస్సు వస్తున్నటువంటి క్రమంలో పూర్తి స్థాయిలో
స్టార్టింగ్ అక్కడ జరిగినటువంటి ప్రమాద ఘటన ఏదైతే ఉందో ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి పాయింట్లో ఎదురుగా వెహికల్స్ రాకపోవడంతో ప్రమాదశాత్తు ఈ బస్సు సంబంధించినటువంటి డ్రైవర్ క్లియర్గా మనం అక్కడే గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా కూడా చూసాం. అక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సినటువంటి బస్సు ఒక్కసారిగా రైట్ సైడ్ ఆ బస్సు నిద్రమబ్బులో ఉన్నటువంటి డ్రైవరు ఓవర్టేక్ చేసేటటువంటి క్రమంలో ఆ ప్రమాదం జరిగిందంటూ కూడా క్లియర్గా తెలుస్తుంది. అయితే బస్సుకు సంబంధించినటువంటి ఈ విజువల్ ఏదైతే ఉందో మనం రైట్ సైడ్లో చూసినటువంటి ఈ విజువల్ పూర్తిగా దెబ్బతినడంతో ఇక్కడ ఉన్నటువంటి ఆ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు దాదాపుగా కొందరికి ఆ మూగ దెబ్బలు తగలడం జరిగింది. మిగతా ఒక 3 మెంబర్స్ పరిస్థితి అయితే విషమంగా ఉందంటూ కూడా వారిని ప్రభుత్వ సంబంధించినటువంటి కర్నూలు హాస్పిటల్కి కూడా తీసుకెళ్లిన పరిస్థితి. అయితే అరుణాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి ట్రావెల్స్ బస్సు కావడంతో బస్సు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా మోటార్ వెహికల్ సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్స్ కూడా పూర్తి స్థాయిలో వీటి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున దుమారం లేపుతుంది. అయితే స్థానికంగా ఉన్నటువంటి కొడుమూరు సంబంధించినటువంటి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. అయితే మోటార్ సంబంధించినటువంటి వెహికల్స్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ కూడా పూర్తి స్థాయిలో ఈ వెహికల్ సంబంధించినటువంటి వివరాలు సరైన పత్రాలు ఉన్నాయా లేదా వేరే వేటికైనా పాల్పడుతున్నారా అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ ప్రైవేట్ సంబంధించినటువంటి ట్రావెల్స్ వేలకు దండుకొని ఈ విధంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారంటూ కూడా పూర్తి స్థాయిలో పెను దుమారం లేపుతుంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి బస్సు జరిగినటువంటి సంఘటన స్థలం. వీడియో జర్నలిస్ట్ బాబీతో శ్రీరామ్, బిగ్ టీవీ, కోడుమూరు నుంచి. ఈరోజు జరిగినటువంటి కోడుమూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే మనతో మాట్లాడడానికి సిఐ మన్సూరుద్దీన్ సార్ మనతో ఉన్నారు. సార్ నమస్తే, చెప్పండి ఈరోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఎలాంటి వివరాలు ఉన్నాయి? సో ఈరోజు తెల్లవారి 4:30 to 4:45 ఆ మధ్యలో హైదరాబాద్ నుంచి ఆదుని వస్తున్న ఒక బిస్మిల్లా ప్రైవేట్ ట్రావెల్స్ రోడ్డులో లెఫ్ట్ సైడ్ పోవాల్సిన రైట్ సైడ్ పోయి టట్టలైంది. దాంట్లో మనకు వచ్చిన వెంటనే పోలీస్ వాళ్ళు, ఫైర్ డిపార్ట్మెంటు, అక్కడ ఉన్న ప్రజలందరూ వెంటనే రష్ అయ్యి అక్కడ ఆ బండిలో ఉండే క్షతగాత్రులను ఇంజూర్డ్ పర్సన్ ఇమ్మీడియట్గా అంబులెన్స్ 108 పిలిపించుకొని 4-5 అంబులెన్స్ వచ్చినాయి. అందరినీ షిఫ్ట్ చేసి కర్నూలు హాస్పిటల్ షిఫ్ట్ చేసాము. దాంట్లో మళ్ళా క్రేన్ తెప్పించుకొని అది ఎత్తిన తర్వాత చూస్తేమంటే 2 పిల్లలు, ఒక అమ్మాయి గోవర్ధని అనే ఒక అమ్మాయి, లక్ష్మణ్ అనే 2 అక్కచెల్లెలు అవుతారు. ఒకే అంటే దగ్గర బంధువులు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ బస్సు కింద నలిగిపోయి చనిపోయి ఉన్నారు. మిగతా 15 మంది వరకు ఇంజూర్ అయ్యారు. వాళ్ళందరి అవుట్ ఆఫ్ డేంజర్ ఉంది. ఓవరాల్గా బస్సులో సంఘటన జరిగిన సందర్భంలో ఎంతమంది ప్రయాణిస్తూ ఉన్నారు, ఎంతమంది ఇంజూర్ అయ్యారంట? సార్ టోటల్ 29 మంది ఉన్నారంట. దాంట్లో డ్రైవర్ ఒకరు, 29 కాక డ్రైవర్ ఒకరు, 2 క్లీనర్సు, మొత్తం కలిపి 32 మంది ఉన్నారు. దాంట్లో 15 మందికి ఇంజూరీస్ అయినాయి. ఆ 15 మందిలో కూడా ఒక 2-3 మేము దెబ్బలు బాగా తగిలినాయి. బట్ అందరు కూడా కొందరు అవుట్ పేషెంట్ చూపించుకుని కూడా వెళ్ళిపోయారు. ఇంకా ఏమంటే 2 డిసీజ్ కావడము, ఆ అద్దం పగిలిపోయి వాళ్ళు బయటపడడం, వాళ్ళ మీద బస్ పడడం జరిగింది. అంటే ఈ ప్రమాదానికి గల కారణం ఏమైందంటారు? అంటే ఓవర్టేక్ చేసేట సందర్భమా, లేకుంటే డ్రైవర్ సంబంధించినటువంటి ఓవర్ స్పీడా, లేకుంటే నిద్రమత్తంటారు? సార్ ఇది టర్నింగ్ ఉంది, స్పాట్ ఉండే దగ్గర ఒక టర్నింగ్ ఉంది. ఆ టర్నింగ్ తర్వాత అతను రోడ్డుకి లెఫ్ట్ సైడు దిగిన తర్వాత మళ్ళీ రైట్ కట్ చేసుకొని వెళ్ళి రైట్ సైడ్ ఉన్న రోడ్డు పైన బండి రోడ్ పక్కన టట్టలైంది. అంటే అక్కడ స్కిడ్ మార్క్ కూడా బాగుంది, పెద్దగా ఉంది. అవన్నీ చూసుకొని ఇన్వెస్టిగేట్ చేసి ఇదేమైనా మెకానికల్ డిఫెక్టా, లేకుంటే బ్రేక్ పడలేదా, అంటే ఇలా స్టీరింగ్ ఫాస్ట్ తిప్పినప్పుడు ఆ స్పీడ్లో బండి టట్టలేదని విచారణలో తెలుస్తుంది. ఎందుకంటే మెకానికల్ చూసుకోవాల్సింది. ఎంవీ గారు, మోటార్ ట్రాన్స్పోర్ట్ ఇన్స్పెక్టర్ వచ్చి వాళ్ళు వెరిఫై చేస్తారు. ప్లస్ క్షతగాత్రులు కూడా విచారించినాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ బయటపడుతుంది. అంటే ఇప్పటికే జరిగిన సంఘటన తర్వాత డ్రైవర్ ఏదైనా మీరు అదుపులోకి తీసుకున్నారా? ప్రజెంట్ డ్రైవర్ ఇంకా మా అదుపులో రాలేదు. వాళ్ళందరూ తీసుకుంటున్నాము. అతను భయపడి కూడా తప్పిపోయినాడు. వెంటనే అది కూడా చూసుకుంటున్నాం. ఈ లోపల అతను తెచ్చుకుంటాం అతను. ఓకే. అంటే ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్ సంబంధించి ఇలా జరుగుతూ ఉన్నాయి. అయితే వాటికి సంబంధించి ఎంవీఐ సంబంధించినటువంటి మోటార్ వెహికల్ సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ల నిర్లక్ష్యమే అంటారా? లేకపోతే సార్ అది మీరు అడుగుతున్నది పాలసీ మ్యాటర్ అడుగుతున్నారు. అది పాలసీ మ్యాటర్, పోలీసుకు సంబంధం లేదు. మాదేంది యాక్సిడెంట్ వెహికల్స్కు ఇన్సూరెన్స్ మీరు చెప్తున్నారు, ఆర్సీలు ఇవ్వడం అంటే మా వర్క్ కాదు. మా వర్క్ ఏమైనా యాక్సిడెంట్ అయినప్పుడు మేము అది చేస్తాము, దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తాము. అది ఫర్దర్ మోటార్ వెహికల్ వాళ్ళు చూసుకుంటారు దాని విషయంలో.
ఇది మొత్తంగా ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, పూర్తిగా అక్కడ జరిగినటువంటి రోడ్డు ప్రమాదం ఏదైతే ఉందో ఆ డ్రైవర్ సంబంధించినటువంటి నిద్రమత్తు కావచ్చు, లేదా డ్రైవర్ సంబంధించినటువంటి నిర్లక్ష్యమే అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే క్షతగాత్రులకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి వైద్యశాలలోనే వారికి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నామని చెప్పి కూడా తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాబీతో శ్రీరామ్, కోడుమూరు నుంచి. అది సైడ్ లాగేసింది బండి, డ్రైవర్ అదుపు తప్పినాడు. 2 పిల్లలు చనిపోయినారు అక్కడనే, మిగతా వాళ్ళకి గాయాలు. అశోక్ అనే పిల్లోనికి పూస దెబ్బతినింది. హైదరాబాద్ నుండి వస్తుంది, ఆదోని పోతుంది. డ్రైవరు నిర్లక్ష్యం వల్లనే జరిగింది. బస్సులో ఎంతమంది ఉన్నారు, అది ఎంతమంది ఉన్నారు అనేది ఫుల్ పెద్ద బండి, అది పెద్ద స్లీపర్ మంది. ఎంతమంది అక్కడ చిన్న చిన్న గాయాలు తగిలిన వాళ్ళు అక్కడే ఉన్నారు, పెద్ద గాయాలు తగిలిన వాళ్ళు ఇక్కడ వచ్చినారు సార్. ఎంతమందికి సుమారు గాయాలు? గాయాలు చాలా మందికి తగిలినాయి సార్, ఇంకా కరెక్ట్గా గ్యాజింగ్ లేదు సార్. లేదు సార్, మా పిల్లలు ఉన్నారు. దాంట్లో ఇది హైదరాబాద్ నుంచి ఆదోనికి పోతుంది. ఇది కోడుమూరు మధ్యలో పేలకుర్తి దగ్గర యాక్సిడెంట్ జరిగింది, బోల్టా పడింది. దాంట్లో 40 మంది ఉన్నట్టు గుర్తు. దాంట్లో మాకు తెలిసి ఆయన ఒక ఆయన ఉన్నాడు, మా బంధువు ఉన్నాడు, కింద ఉన్నాడు. ఆయనకు దెబ్బలు తగిలినాయి. కర్నూలు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినారు. ఆయనకు దెబ్బలు తగిలినాయి, ఇంకొక ఆమెకు ఉన్న దెబ్బలు తగిలినాయి. 2 పిల్లలు చనిపోయినారు అక్కడనే. ఇది చూడనీకి వస్తే గాయాలు అయితే 2 బాగానే తగిలినాయి. ఆయనకి నడుములు కాడ, కాళ్ళకి, చేతులకు బాగా పడినాయి. 6 గంటల టైంలో జరిగింది అది. ముందు లారీ వాగింది, ఆ లారీని తప్పించడానికి చెప్పి రైట్ సైడ్ తిప్పినప్పుడు అటు బండి కింద పడింది. దాంట్లో స్పాట్లో 2 లేడీస్ అవుట్, మా వాళ్ళకి చిన్న స్వల్పగా గాయాలు తగిలినాయి. 2 పిల్లలు స్పాట్ డెడ్, 2 స్పాట్ డెడ్. డ్రైవర్దే పొరపాటు, ఓవర్ స్పీడ్. ముందు అందులో లారీ వాగింది, ఆ లారీని తప్పినీకి అని చెప్పి రైట్ సైడ్ ఫుల్ కట్ చేసినప్పుడు బండి అట్టే తిరిగి పడింది, అంతే. For more videos like this, subscribe Big TV channel.